నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు. వెళ్ళా. నన్ను బయటికి పోమంటానికి నువ్వవుతువే. ఈ ఇంటి ఇల్లాల్ని, ఈ ఇంటి యజమానురాల్ని. ఈ ఇంటి యజమాని నువ్వు కాదు, సూర్య. ఆయన నా భర్త. భర్త నేను లేకుండా చూసి నా మెళ్ళో పడాల్సిన తాళ్ళని నీ మెళ్ళో కట్టించుకుని భర్తనుకుంటే సరిపోతుందా? ఈ మంగళసూత్రం నీ మెళ్ళోకి వచ్చే యోగమే ఉంటే నీకు ఆనాడు ఆ దుర్బుద్ధి పుట్టేది కాదు, ఇది నా మెళ్ళోకి వచ్చేది కాదు. అది నీ మెళ్ళో ఉండి నువ్వు పొందిందేమిటి? లేకుండా నేను పోగొట్టుకున్నదేమిటి? భర్తని నువ్వనుకుంటే చాలదే, భార్య అని అతను అనుకోవాలి. అనుకోబట్టే నీ ఫోటోలు విసిరి బయట పారేశారే. ఆ రోజు నీ ఏడుపు చూడలేక నా ఫోటోలు బయట పారేశాడు. ఈ రోజు నన్ను మర్చిపోలేక పోట్లాడి మళ్ళీ నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు. కనుక వెళ్లాల్సింది నువ్వు, ఉండాల్సింది నేను. ఏమిటి గొడవ? రండి, ఈ ఇంట్లో ఉండాల్సింది నేను. అసలా చెప్పండి. చెప్పు సూర్య, నీకు నేను కావాలా, అది కావాలా? చెప్పండి. ఈ ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. చెప్పు సూర్య, నీ మనసులో ఉన్న మాట చెప్పు, మాట్లాడే. నాకంటే ముందు పుట్టావు కాబట్టి